పరిశుద్ధ వాక్యంలో నుండి కొన్ని మాటలు ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి పరిశుద్ధ వాక్యాన్ని చదివితే గనుక, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హల్లెలూయా. ఎవరు తలంచారు ఈ మాటను అంటే దేవుడు తలంచాడు. హల్లెలూయా. మానవుడు భూమి మీద ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చాలామంది పెద్దలు అంటారు, నరుడు ఒంటరిగా ఉంటేనట తొంట్రోడైపోతాడట. ఏమైపోతాడు? తొంట్రోడైపోతాడట. మరి ప్రకాష్ బాబు తొంట్రోడేం కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంతుకోస్తు దేవుని సంఘంలో అపోస్తులు ప్రకాశమయ్య గారు, రత్నం గారు, అలాగే మావయ్య గారు, అత్తయ్య గారు వారి సహవాసములో, మరి మా యొక్క మందిరంలో చిన్ననాటి నుంచి పెరిగిన వాడే కనుక పెళ్లి కుమార్తె భయపడవలసిన పని ఏమీ కూడా లేదు. కనుక పిల్లరా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉంటే తొంటరోడు అయిపోతాడట మనుషుడు. హల్లెలూయా. పిల్లరా, దేవుడు తానే మానవ జీవితంలో ఈ యొక్క వివాహ వ్యవస్థకు నాంది పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మొదటి వివాహము ఎవరు చేశారు అని అడిగితే, పిల్లరా, మనోడిని అడుగుతా అంటాడు మా నాన్న చేశాడండి అని, వాళ్ళని అడిగితే అంటాడు మా తాత చేశాడండి, మా ముత్తాత చేశాడండి అని వెనకాల తరాలకు వెళ్తారు. కానీ ఈ భూమి మీద మొదటి వివాహము చేసినది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెద్దాం. తండ్రి అయిన దేవుడు మానవుని యొక్క ఒంటరితనము చూడలేక ఏమిచ్చినా కూడా, భూమి మీద సకల ఐశ్వర్యములు ఇచ్చిన, సార్వభౌమాధికారం ఇచ్చిన, పిల్లరా, భూమి మీద మహారాజుగా ఆదామును చేసినా కూడా ఆయనను అతనికి సాటి అయిన సహాయము అతనికి లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనిషికి ధనమున్న, ఉద్యోగమున్న, డబ్బున్న, పేరున్న, ప్రఖ్యాతులున్న, కీర్తున్న, ఘనతున్న, సాటి అయిన సహాయము వానికి లేకపోతే పిల్లరా అతడు సంపూర్ణము చేయబడలేదని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. ఆదాము యొక్క ఒంటరితనాన్ని చూసిన దేవుడే ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి వాని పక్కటెముకలో ఒక ఎముకను తీసి దాన్ని స్త్రీగా చేసి ఆ యొక్క ఎముకగా చేయబడిన స్త్రీని ఆదాము యొద్దకు తీసుకుని వచ్చి, పిల్లల, దేవుడు అంటాడు, ఆదామా, హల్లెలూయా, ఎవరు ఈమె? హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు దేవుడు అన్నాడట, దేవుడితో అంటున్నాడట, ఐఎమ్ మేడం. ఏమన్నాడు దేవునితో? ఐఎమ్ మేడం, హీఈస్ మై మేడం అన్నాడట. ఐఎమ్ మేడం, షీఈస్ మై మేడం అన్నాడట. ఓ, మీ మేడమా? అయితే జాగ్రత్తగా చూసుకో, ఒక కంటి రెప్ప వల్లే చూసుకో, ఒక కంటి పాప వల్లే చూసుకో అని చెప్తూ వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 1వ అధ్యాయం 28వ వచనంలో వారిద్దరిని దేవుడు జత చేసిన తర్వాత, పురుషుడు స్త్రీ లేకుండా సంపూర్ణము చేయబడలేదు, స్త్రీ పురుషుడు లేకుండా సంపూర్ణము చేయబడలేదు. హల్లెలూయా. పురుషుడు, హల్లెలూయా. ఇలా ఒక స్త్రీ ఒక వివాహానికి వస్తున్నప్పుడు దాంట్లో పెద్ద ఆయన అంటున్నాడు, మామూలుగా ఆమె నడుచుకొని వస్తుందన్నమాట వివాహానికి. ఒక పెద్ద ఆయన అంటున్నాడు, అమ్మ నీ గొడుగుని తీసుకురాలేదా అంటున్నాడు. ఏం తీసుకురాలేదు? నీ గొడుగుని తీసుకుని రాలేదా? ఎండ లేదు కదండి, పెద్ద ఏం తీసుకురాలేదు నేను, అయినా వర్షం కూడా పట్టలేదు కదా. అమ్మ ఆ గొడుగు కాదమ్మా, నీకు నీడగా ఉంది కదా ఆ గొడుగు, నీ భర్తను తీసుకురాలేదా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక కన్నుతో చూసుకున్నప్పుడు మరో కన్ను ఆ పక్క వారిని ఏం చేస్తుందంటే వెతుకుతూ ఉంది. హల్లెలూయా. దేవుడు వారిద్దరిని కూడా చేసి తన కార్యాన్ని సంపూర్ణము చేసి ఆయన ఒక ఆశీర్వచనమును వారి కొరకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించేట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి
దానిని లోపరుచుకునుడి. హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకునుడి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే తన స్వరూపమందు చేయబడిన తన యొక్క బిడ్డలు ఈ భూమిని పూజించేవారుగా ఉండాలని కాదు, భూమిని ఏలేవారుగా ఉండాలి. హల్లెలూయా. దే షుడ్ రిపెల్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఈ భూమిని ఏం చేయాలట? పూజించాలా ఏలాలా? మనుషులు ఏం చేస్తున్నారు చెప్పాలి. ఈ భూమిని దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడంటే ఈ భూమి మీద మనిషి రాజుగా ఉండాలని. పిల్లరా, ఈ భూమి మీద తన జీవితాన్ని తన మనుగడని సాగించాలని దేవుడి భూమిని పిల్లరా ఈ మనిషికి ఇచ్చాడు. కానీ సృష్టికర్తను మనుషులు విడిచిపెట్టి దేనిని పూజిస్తూ ఉన్నారంటే సృష్టిని పూజిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనము పూజించవలసింది సృష్టిని కాదు, ఈ భూమిని మనకు అనుగ్రహించిన సృష్టికర్తని మనము పూజించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ భూమిని మనకు అనుగ్రహించిన సృష్టికర్తను మనము పూజిస్తామో పిల్లరా అప్పుడు మనము ఫలించగలము, మనము అభివృద్ధి పొందగలము, మనము విస్తరించగలము. హల్లెలూయా. పూజించడం అంటే ఏంటి? ఈ భూమిని మనం సృజించి మనలో ఊపిరి పెట్టిన వాడు ఎవరో మనము జ్ఞానేంద్రములతో మనం తెలుసుకోగలిగితే మనలో దీపం ఉండగానే. హల్లెలూయా. ఈ భూమి మీద మనకు జీవితంనిచ్చి మనలను ఆశీర్వాద పదములో నడిపించాలని మొదటి ఆశీర్వచనము వచించింది ఎవరో మనం గ్రహించుకోగలిగితే మన జీవితానికి నిజమైన పరమార్థం ఉందని లేఖనం సెలవిస్తుంది పిల్లారా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఒక మనుష్యుడు ఫలించాలన్నా, ఒక మనుష్యుడు అభివృద్ధి పొందాలన్నా జత చేయబడుతున్న వీరిద్దరూ పిల్లరా, ప్రకాష్ అలాగే కుమారి, వీరిద్దరూ కూడా ఫలభరితమైన జీవితాన్ని అనుభవించాలన్నా వారు క్రీస్తు వాక్యమందు నిలిచేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. ప్రభు సెలవిచ్చారు. యోహాను సువార్త 15:4 ప్రభు అన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీరును నేను నిలిచి ఉందును, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగా ఫలించదో అలాగనే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని చెప్తున్నాడు. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగా ద్రాక్షావళిలో తీగ ఫలించాలంటే అది ద్రాక్షావళితో అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. జత చేయబడుతున్న వీరిద్దరి జీవితాలు లేకపోతే మన జీవితాలు అది ఆశీర్వాదకరముగా ఫలభరితముగా అభివృద్ధి పదముగా ఉండాలంటే క్రీస్తులో నిలిచేవారుగా ఉండాలి, క్రీస్తు వాక్యమందు నిలిచేవారుగా ఉండాలి, క్రీస్తులో వేరులు తన్ని ఫలించేవారుగా మనము ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఏం వాడదట? నాటబడిన వారి జీవితాల్లో వాడిపోవు. ఎక్కడ నాటబడాలంటే క్రీస్తు ఆ వాక్యములో నాటబడాలి, క్రీస్తు అనే ద్రాక్షావళిలో నాటబడాలి, క్రీస్తు అనే ఫలించడు కొమ్మలో మనం అంటు కట్టబడాలి, మన జీవితము ఆయనతో ముడివేయబడాలి. హల్లెలూయా. జత చేయబడిన వీరిద్దరు కూడా రేపొద్దున వివాహమైన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ అడుగులు ఆదివారం అయినప్పటికీ దేవుని మందిరానికి. హల్లెలూయా. దే షుడ్ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసము కలిగి వారు ఉండాలి. హల్లెలూయా. క్రీస్తునందు వారు అలాగ ఉంటే గనుక దేవుడు అంటున్నాడు, అప్పుడు మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తాను ఎలాగో ఫలించదో మీరును నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపురని చెప్తూ అంటాడు. 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా. మా ప్రకాష్ బాబు అంటాడు, నాకు గ్లామర్ బండి ఇష్టం. వచ్చినట్టు. హల్లెలూయా. కుమారి అంటది, నాకు జిలేబీ ఇష్టం, వస్తా వేడికి వేడి జిలాబీ తండి. లేకపోతే నాకు మటన్ ఇష్టం అమ్మా, కొంచెం మటన్ చేసి పెట్టు. ఎన్నాళ్ళు మా అమ్మ తిని ఆ తిండి తిని లేకపోతే మా అక్క తిండి తిని ఆ చప్పడడిపోయింది, రుచికరంగా చేసి పెట్టు. హల్లెలూయా. పిల్లరా,
అనేకమైన ఇష్టాయిష్టాలు భూమి మీద ఉంటుంటాయి మన జీవితంలో. కానీ ప్రభు అంటున్నారు, మీరు నా యందు నిలిచి ఉంటే గనుక మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఖచ్చితంగా దాన్ని మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. మన ఇష్టములను గౌరవించే దేవుడు, మన ఇష్టములను నెరవేర్చి మన హృదయంలో సంతోషమును అనుగ్రహించే దేవుడు పిల్లరా. ఆయన మన అభిలాషలను, మన ఇష్టములను ఆయన నెరవేర్చాలంటే మనము వాక్యమందు, క్రీస్తునందు మనము నిలిచి ఉండేవారుగా ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు నా యందు నిలిచి ఉండండి, అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, వాటిని నేను మీకు ఇస్తానని చెప్తుంటాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. మనం బాగుంటే ఎవరు సంతోషిస్తారట చెప్పాలి. వీరిద్దరూ జత చేయబడుతున్న వీరిద్దరూ కూడా వారు ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, విస్తరించాలన్నా వారు క్రీస్తునందు నిలిచి ఉండేవారుగా ఉండాలి. వారు క్రీస్తునందు నిలిచి ఉంటే గనక వారు బహుగా ఫలిస్తారు అని చెప్తున్నాడు. దే విల్ బి ఏ ఫ్రూట్ఫుల్, దేర్ లైఫ్ విల్ బి ఏ ఫ్రూట్ఫుల్ అండ్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. హల్లెలూయా. వారి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. ఎప్పుడు అంటే క్రీస్తు మాటను వారు విడిచిపెట్టకూడదు, క్రీస్తుతో సహవాసమును వారు విడిచిపెట్టకూడదు. ఏ దేవుడైతే అనాథ కాలంలో సంకల్పం కలిగి వారినిద్దరిని జతపరుస్తున్నాడో, జతపరిచిన దేవుని మాటను వారు విడిచిపెట్టక, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టక, దేవుని వాక్యమును విడిచిపెట్టక వారు క్రీస్తులో అంటు కట్టబడి ఉంటే గనక వారి జీవితంలో అభివృద్ధి పదములో దేవుడు నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన వారిని ఫలింప చేయడానికి ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. వారి జీవితాలను ఆశీర్వాద పదములో నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ బిడ్డలను ఫలింప చేయడం ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హి వాంట్ టు గ్లోరిఫై హిమ్సెల్ఫ్ బై దేర్ లైఫ్స్. వారి జీవితముల ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఈరోజు వీరి జీవితముల ద్వారానే కాదు, నా జీవితముల ద్వారా కూడా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మహిమ పొందాలంటే ఆయన యందు మనము అంటు కట్టబడి ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండేవారు ఉండాలి, ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదామములు ఒకటయ్యారో, ఒకటయిన తర్వాత వారు ఏం చేశారట? దేవుని మాటను పెడచెవిన పెట్టారు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టారు, దేవుని మాటను లెక్క చేయకుండా వారు బ్రతికారు. కనుకే వారి మధ్యన మూడోవాడు ప్రవేశించి వారిద్దరిని కూడా ఏం చేశాడంటే చెదరగొట్టాడు. హల్లెలూయా. సుఖముగా సంతోషముగా ఏదేని వనములో సాగవలసిన వారి జీవితము ఏదేని వనములోంచి బయటికి గంటబడి పిల్లల గచ్చ పొదల్లోనూ ముళ్ళ పొదల్లోనూ వారి జీవితంని గడపవలసిన పని ఏర్పడింది. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే జతపరిచారో ఆ దేవుణ్ణే వారు ఏం చేశారంటే నిర్లక్ష్యము చేశారు. హల్లెలూయా. కనుక జత చేయబడుతున్న వీరిద్దరు కూడా మిమ్మల్ని జత చేసిన దేవుని మాటను నిర్లక్ష్యము చేయక వాక్యమందు దేవునితో సహవాసమందు కట్టబడి దేవునిలో మీరు నిలిచి ఉంటే గనక మీరు ఫలిస్తారు, మీరు అభివృద్ధి పొందుతారు, మీరు విస్తరిస్తారు. తద్వారా దేవుడు మీ ద్వారా మహిమపరచబడతాడు. అట్టి కృప దేవుడు వీరిద్దరికి కూడా అనుగ్రహించి వీరి జీవితములను ఆశీర్వాద పదములో నడిపించునుగాక. ఆమేన్.